నాలుగో తరం మా జబాద్ వంశం నుంచి నాలుగో తరంగా వచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థిని నేను. జబాద్ లక్ష్మీనారాయణ గారు మా ముత్తాత గారు 2 సార్లు 1960లో ఆయన ఎమ్మెల్యేగా చేశారు. తర్వాత 1989లో మా తాతగారైన శ్రీ రంగనాయకులు గారు ఆయన ఎమ్మెల్యే చేశారు. తర్వాత 99లో కోనపల్లి రాఘవేంద్రరావు గారు మా చిన్నాన్నగారు ఆయన ఇక్కడ ఎమ్మెల్యే చేశారు. ఇదే వంశం నుంచి నేను వచ్చాను. ఇక్కడ మాకు మా అభిమానులు అందరూ కలిసి ప్రపోజ్ చేయగా నేను జనసేన టికెట్కి అప్లై చేసి ఇక్కడ తెచ్చుకుని మ్యాండేట్ తెచ్చుకుని ఇక్కడ పోటీ చేయడానికి ఆచంట నియోజకవర్గం నుంచి నేను రేపు ఉదయం 10ంటికి నామినేషన్ వేయడానికి రేపు 22వ తారీఖుని ఇక్కడ ఆచంటలో రేపు పొద్దున్న చేస్తున్నాను. ఇక్కడ నుంచి నేను చూసింది ఏంటంటే ఇక్కడ మూడు సార్లు ఇక్కడ మన పీతాన్ గారు ఇక్కడి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే కింద వరుసగా నగ్గి మినిస్టర్గా చేసి ఇక్కడ వెళ్ళి నియోజకవర్గంలో తిరుగుతుంటే అసలు ఏంటి అస్తవ్యస్తం ఏంటని చెప్పేసి చాలా ఆందోళనగా ఉంది. ఇక్కడ నాకు ఏంటంటే ఒక రోడ్లు లేవు, ఒక బస్సు సదుపాయాలు లేవు, ఎక్కడనే ఒక రోడ్లు వేశారు, సిమెంట్ రోడ్లు, అవి కూడా సెంట్రల్ ఫండ్స్ తోటి వేసి మార్జిన్లు లేవు. ఎంత డేంజరస్గా ఉన్నాయంటే ఎవరన్నా గబుక్కుని మోటార్ సైకిల్ కానీ సైకిల్ మీద వస్తే ఏమైనా ఎడ్జ్ దగ్గరికి వెళ్తే పడిపోతే కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి, అంతలాగా డేంజరస్గా ఉన్నాయి. ఒక డ్రైనేజ్ లేదు ఎక్కడ. ఈ రోడ్ల వల్ల పాత డ్రైనేళ్ళు కప్పడిపోయినాయి. అసలు డ్రైన్ సంస్థ అసలు లేదు ఇక్కడ. ఇక్కడ గోదావరి పుష్కలంగా అంత నీరుండి ఇక్కడ గోదావరి వల్ల ఇంత ఉన్నా సరే తాగునీరు లేదు. ఇక్కడ తాగడానికి నీరు లేదు. ఇక్కడ అసలు సదుపాయాలు చాలా మినిమైజ్ ఉన్నాయి. ఎక్కడైనా ఊర్లో అందరు రోజు చెత్త వస్తుంది. ఈ చెత్త తీసుకెళ్ళి బయట వేసి మార్గం లేదు. ఎక్కడ వేయాలన్నది కూడా ఎక్కడ సదుపాయాలు లేవు. ఇంత దారుణంగా ఉన్నాయి ఇక్కడ పరిస్థితులు. ఈయన మూడు సార్లు ఇక్కడ ఎమ్మెల్యే చేసి మినిస్టర్ కింద చేసి మంత్రిత్వం చేసి ఇక్కడ ఏమీ బాగు చేసినట్టు నాకేమీ కనపట్లేదు. ఇక్కడ ఇంత అస్వస్థంగా ఉన్న దాంట్లోని మేము అసలు ఎక్కడికి వెళ్ళినా సరే చాలా ప్రజలందరూ కూడా చాలా ఆదరించి చాలా ఈసారి మీరు ఖచ్చితంగా అవ్వాలి, మీరే ఎమ్మెల్యే అవ్వాలి, మా బాధలైనా తీర్చాలని చెప్పేసి అంటుంటే ఈసారి ఖచ్చితంగా మనం తిరిగి నెగ్గి వాళ్ళకి ఆ సదుపాయాలన్నీ కల్పించి వాళ్ళ మంచి దారులు తీసుకొచ్చి హెల్దీగా ఉండేలా చేసి ఇక్కడ మనం అభివృద్ధి తీసుకొచ్చి ఈ ఆచ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేయాలని నా ఆశ. నాగబాబు గారు నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మీకు ఏ విధంగా కలిసి వస్తుంది అనుకుంటున్నారు? అది నాకు చాలా చాలా బాగా కలిసి వస్తుందండి. అది ఎందుకంటే నాగబాబు అంత వ్యక్తి ఇక్కడికి వచ్చి మా తరపున పోటీ చేసి మాకు చేస్తున్నారంటే మా తరపున మేము అక్కడ ఆయన గెలిపించుకుని మేము ఇక్కడ నగ్గి చేసి పరస్పరంగా మేము చేసుకుని నా నియోజకవర్గం బాగుపడటానికి ఈ పార్లమెంటరీ నియోజకవర్గం బాగుపడటానికి చాలా మేము వాళ్ళకి ప్రజలకి తోడ్పడి చేసి అన్నీ మంచి పనులు చేసి వాళ్ళకి సదుపాయాలు పెంచడానికి మీ ఇద్దరం చాలా కృషి చేసి ప్రజలందరికీ కూడా సుఖశాంతులతో బతుకులాగా చేయడానికి మేము రెడీగా ఉన్నాం. అలాగే భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ గారు చేస్తాం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. అక్కడి నుంచి చేయడానికి మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే పక్క నియోజకవర్గమే కాబట్టి మాకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మేము వచ్చేది నాన్ కరప్ట్ గవర్నమెంట్ ఇవ్వడానికి మేము వస్తున్నాం. మాకు కరప్షన్ అంటే కుదరదు. మాకు కరప్షన్ చేయవలసిన పని లేదు. మేము ఏ డబ్బు వచ్చినా ఏమొచ్చినా అన్ని విధాలుగా మాకు అన్ని ప్రజలకు చేరేలాగా చేసే ఉద్దేశంతో వస్తున్నాము. ఇక్కడ అన్ని జనానికి అన్ని వచ్చిన ప్రతి పైసా కూడా జనానికే ఖర్చు అవ్వాలి, జనానికి అందాలి, ఆ ఉద్దేశంతో వస్తున్నాం. ఓకే, మొత్తం మీద చూసుకుంటే రాజకీయ జవాబుదారీ కోసమే రాజకీయాల్లోకి రావడం జరిగింది. తాతల కాలం నుండి కూడా ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రజా సమస్యల మీద పోరాడుతూ వచ్చాము. ఎక్కడ ఎవరి దగ్గర కూడా మాట పడలేదు, అవినీతి చేయలేదని కూడా చెప్తున్నారు. మరోపక్క నాగబాబు పార్లమెంట్ అభ్యర్థిగా పక్క నియోజకవర్గం భీమవరంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఇవన్నీ కొంత కలిసి వచ్చే అంశాలు, మెజారిటీ పెరిగే అవకాశం ఉంటుందని కూడా ఆచంట నియోజకవర్గ అభ్యర్థి జవాది విజయబాబు అయితే భావిస్తున్నారు. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్ 99 టీవీ పెనుమంట్రు నుండి. Please subscribe New Waves.